హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. డబ్ల్యూపీఎల్లో భాగంగా ఆర్సీబీకి మరొక బిగ్ షాక్ అయితే తగిలింది. వరుస షాకులు అయితే తగులుతున్నాయి ఆర్సీబీకి. ఇప్పటికే సోఫీ మోలినెట్స్ దూరం కాగా ఇంజరీ కారణం చేత సోఫీ డివైన్ డొమెస్టిక్ క్రికెట్కి దూరం ఉండాలని భావించినట్లు తెలుస్తోంది. అయితే దీనికి గల కారణాలు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అయితే వెల్లడించలేదు. అయితే ఉమెన్స్ హై పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే ఈ సోఫీ డివైన్ తీసుకున్నటువంటి డెసిషన్ని గౌరవిస్తున్నట్టు అండ్ న్యూజిలాండ్ క్రికెట్కి ఇది చాలా శుభ సూచికంగా ఉండొచ్చని కూడా వాళ్ళు అనుకుంటున్నారు. సో మొత్తానికి దీనికి గల కారణాలు రాకపోయినప్పటికీ చాలా చాలా పెద్ద ఎదురు దెబ్బ ఆర్సీబీకి అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే 2024లో డిపెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీ. ఓకే, అయితే ఆర్సీబీలో ఇప్పటివరకు 136 రన్స్తో పాటు 6 వికెట్స్ తీసింది ఎంటైర్ టోర్నమెంట్లో. సో మరి అట్లాంటి ఆల్రౌండర్ దూరం అవ్వడం అనేది చాలా చాలా పెద్ద ఏదో దెబ్బ. సో మెన్సే కాదు, ఉమెన్స్ కూడా హ్యాండ్ ఇస్తున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా చాలా పరిపాటిగా మారిపోయింది. మరి ఎందుకు ఉండాలని డెసిషన్ తీసుకుందో అది మనకైతే తెలియదు. కానీ సో ఒక పరంగా చెప్పాలి అంటే హ్యాండ్ ఇచ్చినట్టే. మరి మీరేమనుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.